నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక పిడుగు. రచన పిఎస్ నారాయణ గారు. ఇక కథలోకి వెళితే, ఆ వీధంతా రొచ్చే. ఇళ్లల్లో మురుగునీళ్ళన్నీ రోడ్డు మీదే ఉంటాయి. ఆ వీధిలో డాబా ఇళ్ల కంటే పెంకుటిళ్లే ఎక్కువ. 10 ఏళ్ల కిందట వేసిన కంకర రోడ్డు మీద మోకాలు లోతు మట్టి. ఆ వీధికే లీడర్ల తలెగరేస్తూ పెద్ద రంగుల డాబా మీద పెద్ద గది, అందులో పందిరి మంచం, వెనుక ముందు నిలువెత్తు అద్దాలు. ఆ ఇంటి ముందు బర్రెలు, వాటికి తాటాకు పందిళ్ళు, నీళ్లు తాగేటందుకు రాతి తొట్టెలు, ఒక పక్కగా గడ్డి, తవుడు బస్తాలు, పేడకంపు. ఆ ఇంటి యజమానురాలు మాణిక్యం. మనిషి పిటపిటలాడుతుంటుంది. చామన ఛాయ అయినా కళకళలాడుతుంది. 7 గంటలయ్యేటప్పటికల్లా షూటింగ్కి రెడీ అయిన సినిమా స్టార్లా తయారవుతుంది. ఓ అరగంట సేపు వరండాలో కూర్చుని పనివాళ్లు పాలమ్ముతుంటే అజమాయిషీ చేస్తుంటుంది. ఆ పని అవ్వగానే మేడెక్కి పందిరి మంచం మీద కూర్చుంటుంది. ఆవిడంటే పడి చచ్చేవాళ్ళు ఆ ఊళ్ళో చాలామంది ఉన్నారు. ఆవిడ పేరు తెలిసిన వాళ్ళు ఆడామగ కొన్ని వందల మంది ఉన్నారు. తట్టుకోగలిగిన వాడు మేడెక్కుతాడు. లేనివాళ్ళు పెందరాళ్లే వచ్చి ఆమెను చూస్తూ పాలు పోయించుకుని తృప్తి పడుతుంటారు. ఆమె ఇంటికి తరచూ వచ్చే మనిషి వెంకటాచలం. బాగా డబ్బుండి కొవ్వెక్కిన మనిషి. నెలకు 5-6 సార్లు ఆవిడతో ఆ మేడ మీద ఓ గంట సేపు కాలక్షేపం చేస్తుంటాడు. ఆ రోజు 8:30కు సిల్కులాల్చి జేబులో పాలిస్టర్ దోవతంతు దోపుకుని మేడమెట్లు దిగాడు వెంకటాచలం. కిందికి దిగి గొడ్ల కంపుకు ముఖం చిట్లించుకుంటూ అక్కడే తచ్చాడుతున్న చిన్నాడు చూశాడు. వాడికి 10 ఏళ్లుంటాయి. సన్నగా ఉన్నాడు. పొట్టి నిక్కర వేసుకుని చొక్కా తొడుక్కున్నాడు. వాడు మాణిక్యం ఒక్కగానొక్క కొడుకు. ఇందాక కనబడలేదేమిరా చిన్నా, ఇందా ఈ 10 తీసుకెళ్ళి ఏమన్నా కొనుక్కో అంటూ వాడికి 10 రూపాయల నోటిచ్చాడు. వాడు మొహమాటంగా నవ్వుతూ ఆ నోటు తీసుకున్నాడు. వాడిని చూస్తూ, ఇంటికి నీకు మీ నాన్నెవరో తెలిసిందిరా అన్నాడు ఎగతాళిగా. వాడిని ఆట పట్టించడం వెంకటాచలంకు సరదా. వాడిని చూస్తూనే కళ్ళు చికిలించి పళ్ళన్నీ బయటకు పెట్టి నవ్వుతుంటాడు. చిన్న ఇబ్బందిగా ఆయన వంక చూసి తల తిప్పుకుని బయటికి వెళ్ళిపోయాడు. వెంకటాచలం వాడి సమాధానం కోసం ఎదురు చూడలేదు. బయటకు వచ్చి వాకిట్లో పెట్టిన స్కూటర్ను స్టార్ట్ చేసి సెంటర్కు వెళ్ళిపోయాడు. అక్కడ క్లబ్లో ఓ గంట సేపు పేకాడతాడు. 9-10 మధ్య భార్యకు ఓ 4 మూరల మల్లెపూల దండ తీసుకుని ఆమె మీద ప్రేమను కురిపిస్తూ ఇంట్లో కాలు పెడతాడు. చిన్న స్కూటర్ దూరంగా వెళ్ళిపోయేటంత వరకు దీపపు స్తంభం నీడలో నిలబడి చూస్తూ ఉండిపోయాడు. ఆయనగారు డబ్బులిస్తారు, బాగానే ఉన్నది. ఇస్తున్నప్పుడల్లా ఆ ప్రశ్న వేస్తాడేమిటి? మహా చిక్కాగ్గా ఉంటుంది ఆ ప్రశ్న వినాలంటే ఆ పిల్లవాడికి. తెలీదా ఆయనకు ఈ వీధిలో తనకే కాదు చాలామంది పిల్లలకు తండ్రులెవరో తెలియదని? తను గమనిస్తూనే ఉన్నాడు. ఆయన ఆ ప్రశ్న వేయటం, నవ్వటం, తన సమాధానం కోసం ఆగకుండానే స్కూటర్ ఎక్కి వెళ్ళిపోవడం. ఇప్పటికి అతడు ఆ ప్రశ్న వేయటం ఏ 10వ సాయంత్రమే తల్లి దగ్గర బాగా చివాట్లు తిన్నాడు. ఎవరికో పాలు పోస్తూ కింద వలకబోసినందుకు. అప్పటి నుండి మహా చికాగ్గా ఉన్నాడు. తను కావాలని పారపోశాడా? ఆయన ఎన్ని పోయాయని? దానికి తోడు ఈ వెంకటాచలం విధవ ప్రశ్నవాడిని మరింత కలిచివేసింది, కోపం తెప్పించింది. కసిగా చేతిలోని అతడిచ్చిన 10 రూపాయల నోటును ఉండలా చుట్టి జేబులో కుక్కుకున్నాడు. ఇంటిమెట్లు దిగాడు. అలవాటు పడ్డ దారవటంతో కాలికి బురదవ్వకుండా నడుస్తున్నాడు ఆ సందులో. ఆ వీధి చివరిలో ఉన్న డబ్బా కొట్టు ముందు ఆగి చాక్లెట్లు తీసుకున్నాడు ఆ 10 రూపాయల నోటిచ్చి. వెంకటాచలం గారు ఇచ్చారేమిట్రా అన్నాడు ఆ కొట్టులో ముసలాడు నవ్వి చిన్నాకు మిగతా చిల్లరిస్తూ. చిన్న మాట్లాడలేదు. తీసుకున్న చాక్లెట్ల రేపర్లన్నీ తీసి ఒకేసారి నోట్లో వేసుకుని కసిగా నములుతూ రోడ్డెక్కాడు వడివడిగా అడుగులేస్తూ. విధవలకి అందరికీ ఎగతాళిగానే ఉన్నది తనంటే అనుకున్నాడు పళ్ళు కొరుక్కుంటూ. ఒళ్లంతా సెగలు పొగలతో రగిలిపోతుంది కోపంతో. అతడు నడుస్తూనే ఉన్నాడు. 4 వీధులు దాటటానికి 15 గంట పట్టింది. పెద్ద రోడ్డెక్కాడు. తెల్ల బల్బుల కాంతిని దాటి మళ్లీ చిన్న రోడ్డులోకి తిరిగాడు. అక్కడ మొదట్లోనే 2 అంతస్తుల మేడ ముందు ఆగాడు. పైకి కిందికి చూశాడు ఒక్కసారి. కళ్ళల్లో ఎర్రచారలు ఏర్పడుతున్నాయి. చిన్నగా ఆ ఇంటి అరుగుల మధ్యగా ఉన్న 4 మెట్లు ఎక్కి గేటును లోపలికి నెట్టాడు. వరండాలో కూర్చుని ఎవరితోనో కబుర్లు చెబుతున్న ఆమెను చూశాడు. మా నాన్న ఉన్నారా అండి అన్నాడు. ఆమె వింతగా అతడి వంక చూసింది. ఎవరు నువ్వు? ఎవరిల్లు కావాలి? మీ నాన్న అంటే పేరు లేదా? ఇది వెంకటాచలం గారి ఇల్లే కదండి అన్నాడు వినయంగా చిన్న. అవును, ఆయనే కదండి మా నాన్న.
నేను మాణిక్యం కొడుకునండి. రోజు మా ఇంటికి వచ్చి మా నాన్న నాకు చాక్లెట్లు కొనిపెడుతుంటాడండి. ఇవాళ ఎందుకో రాలేదు. మా అమ్మ వెళ్ళి వెంటనే రమ్మనమని చెప్పమన్నది అంటూనే ఆమె ఏమంటున్నదో కూడా వినిపించుకోకుండా తన కసినంతా ఆ గేటు లోపలే కొమ్మరించేసి రోడ్డు మీదకు పరిగెత్తాడు చిన్న. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.